వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సబ్జెక్ట్ లోకి వెళితే పరకామణి చోరీ అనేది జరిగింది ఏప్రిల్ 29, 2023న. ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీకి పాల్పడుతూ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొరికినటువంటి పరిస్థితి, అతన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న తర్వాత ఆ రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు దురదృష్టవశాత్తు ఈ మధ్యనే ఆయన దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. వారు ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఫిర్యాదుని అందించటం, తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ దొంగతనం దొరికిందో, అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పరకామణి చోరీ ఎప్పుడైతే పట్టుబడిందో ఇమ్మీడియట్గా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగాయి. అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, సాధారణంగా ఇటువంటి దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు సెక్షన్ 409ని ఫైల్ చేస్తారు. సెక్షన్ 409 మరి అప్పుడున్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం, వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కూడా జరిగాయి. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దానిలో కేవలం 2 సెక్షన్లు మాత్రమే, 379, 381 ఐపీసీ మాత్రమే పెట్టారు. అంటే కాంప్రమైజ్కి ఆస్కారం ఉండేటటువంటి సెక్షన్లు. సెక్షన్ 409ని ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 409ని పెట్టకుండా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్కి సంబంధించినటువంటి 409 ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో, కఠినమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, దానిని పెట్టకుండా ఆనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే కరుణాకర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రపంచమంతా తెలిసినటువంటి వాస్తవం. పులివెందలతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంఘటన జరిగిన రోజు నుంచే కేసుని నీరుగార్చడానికి పక్కా ప్రణాళిక వీళ్ళు రచించడం జరిగింది. దానిలో భాగంగానే సెక్షన్ 409ని పెట్టకుండా కాంప్రమైజ్కి అవకాశం ఇచ్చినటువంటి సెక్షన్ 379 అండ్ 381ని మాత్రమే పెట్టి అక్కడి నుంచే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలకి తెరలేపడం జరిగింది. ఇది అయిన తర్వాత మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు, ఏదైతే రిజల్యూషన్ నెంబర్ 159 ఏదైతే ఉందో, అంటే టీటీడీ బోర్డు రిజల్యూషన్ 159, ఈ రెజల్యూషన్ ద్వారానే సివి రవికుమార్ అండ్ సివిఆర్ రమ్య, అంటే రవికుమార్ అతని భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ ద్వారా దాదాపు 14,43,22,000 రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అప్రూవ్ చేసింది వైవి సుబ్బారెడ్డి 19/6/2023. కానీ దీని కింద ఎనెక్చర్ ఒక్కసారి మీరు చూసినట్లయితే, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నంబర్ 2568 డేటెడ్ 12/5/2023, అంటే మే 12వ తేదీనే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎన్ని ఆస్తులకండి? ఒకటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నంబర్ 2568, 2569, 2570,
257172, అదేవిధంగా 6480, దాదాపు 5 ఆస్తులు సంబంధించి మే 12వ తేదీనే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అంటే 29వ తేదీన పరకామణిలో చోరీ జరిగితే 2 వారాల లోపలే దీనికి సంబంధించినటువంటి ఆస్తులు, రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు వితౌట్ ఎనీ బోర్డ్ అప్రూవల్, బోర్డు యొక్క అనుమతి లేకుండానే 2 వారాల లోపలే ఇవి గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక 5 ఆస్తుల్ని 12వ తేదీన ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక 2 ఆస్తులు ఏదైతే చెన్నై, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మే 18, 2023న గిఫ్ట్ డీడ్ నెంబర్ 15076480 ద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు రెజల్యూషన్ పాస్ చేసింది జూన్ 19న, మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి 2 వారాల్లోనే మే 12వ తేదీనే దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు, రవికుమార్కి చెందినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా టీటీడీ పేరున మీరు గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు? మే 18వ తేదీన ఇంకో 2 ఆస్తులు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు వితౌట్ ది బోర్డ్ రెజల్యూషన్? ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి ఆస్తి మనం గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వాలన్నా సరే దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఇక్కడ మీరు దయచేసి గమనించాలి. GOMS నంబర్ 311 డేటెడ్ 9/4/1990. ఈ రూల్స్ కనుక మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఏ వ్యక్తి అయినా సరే గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇక్కడ గిఫ్ట్ ఆఫ్, చూడండి రూల్ 159 మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. గిఫ్ట్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు టీటీడీ టు బి పబ్లిష్డ్ 30 days టైం, అంటే 30 రోజుల కాల వ్యవధి ఇస్తూ రూల్ 159 ప్రకారం టీటీడీకి ఏ ఆస్తి మనం గిఫ్ట్గా ఇవ్వాలన్నా దానికి సంబంధించి పబ్లిక్ నోటీసు పేపర్లో పబ్లిష్ చేయాలని చెప్పి రూల్ 159 ఉంది. ఈ రూల్ 159ని రెజల్యూషన్ 159 ద్వారా తొంగలో దొక్కారు. ఈ రూల్ ఎక్కడా కూడా పాటించకుండా. మరి ఇది ఎంత పెద్ద నేరమో ఒకసారి మీరు గమనించండి. ఏ కుట్రలో భాగంగా రూల్ 159ని రెజల్యూషన్ 159 ద్వారా మీరు తొంగలో దొక్కారు? దీనికి సమాధానం చెప్పాలి. FIRలో అతి కీలకమైనటువంటి సెక్షన్ 409ని ఎందుకు మీరు ఫైల్ చేయలేకపోయారు? 2 వారాల్లోనే మే 12వ తేదీనే ఎటువంటి రిజల్యూషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? ఇక్కడ ఇంకొక అంశం, టీటీడీలో ఎస్టేట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. బోర్డు సభ్యులు దివాకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎస్టేట్ కమిటీ యొక్క పాత్ర ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలన్నీ చూడటానికి ఎస్టేట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఒక ఆస్తి టీటీడీకి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ముందుగా అది ఎస్టేట్ కమిటీ దగ్గరికి వెళుతుంది. ఎస్టేట్ కమిటీ వారు ఆ ఆస్తిని టీటీడీ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఒక వ్యక్తిని డెప్యూట్ చేస్తారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి టీటీడీ పక్షాన ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయడానికి ఒక అధికారిని నియమించేటటువంటి అధికారం టీటీడీ ఎస్టేట్ కమిటీకి మాత్రమే ఉంటుంది. ఎస్టేట్ కమిటీలో ఎవరుంటారు? టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. ఎవరి అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది? చైర్మన్ అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది. ఆ రోజున టీటీడీ ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పాకాల అశోక్ కుమార్, పోకల అశోక్ కుమార్. పోకల అశోక్ కుమార్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, వీళ్ళందరికీ అత్యంత సన్నిహితుడు. కాబట్టి తమ సొంత వ్యక్తిని ఎస్టేట్ కమిటీలో పెట్టి అడ్డగోలుగా ఈ వ్యవహారాన్ని కప్పిపుంచి
మిగతా ఆస్తుల్ని దోచుకోవటం కోసం మే 12వ తేదీ 18వ తేదీన ఎటువంటి రెజల్యూషన్ లేకుండా ఈ గిఫ్ట్ డీడ్ని స్వామివారి డబ్బుని దొంగలిస్తూ పట్టుబడినటువంటి ఒక దొంగ దగ్గర నుంచి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ రూపంలో టీటీడీ పేరును రాయించి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చారు. దీనికి వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా. అదేవిధంగా మొన్ననే కరుణాకర్ రెడ్డి సిఐడి వారు ఎంక్వైరీకి పిలిస్తే అసలు నాకేమి సంబంధం, నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేనెక్కడ సమాధానం చెప్పాలి, పసిఫిక్ మహాసముద్రంలో నీటి బొట్టులు ఎన్నంటే దానికి నేను జవాబు చెప్పాలా, అసలు ఈ వ్యవహారానికి నాకు సంబంధం ఏంటి అని చెప్పి బుకాయిస్తా ఉన్నాడు. ఏమయ్య కరుణాకర్ రెడ్డి, నేను తిరుపతి వస్తున్న విషయం నీకు తెలుసు, ప్రెస్ మీట్ పెడుతున్న విషయం కూడా నీకు తెలుసు, ఇప్పుడు టీవీ ముందు కూడా నువ్వు కూర్చుని ఉన్నావన్న సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టి నీకు ఏమి సంబంధం ఇప్పుడు చూపిస్తా. మీడియా ముఖంగానే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం ఒకసారి చూడండి. ఇది టీటీడీ బోర్డు మీటింగ్ జూన్ 19, 2023 జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ పిక్చర్ అండి ఇది. ఎవరున్నారండి ఇక్కడ? ఏమయ్య బొమ్మన సుబ్బారెడ్డి పక్కన నువ్వే కదా కూర్చున్నావు. నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఇక్కడ కనపడతా ఉంది. ఒకసారి అందరూ గమనిస్తే నిజమైన దుష్ట చతుష్టయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి. ఆ పక్కన పోకల అశోక్ కుమార్ చెవిరెడ్డి పక్కన. ఈ నలుగురు దుష్ట చతుష్టయం కూర్చుని జూన్ 19, 2023 జరిగినటువంటి మీటింగ్లో మరి ఏంటా ఇంకా నీకేం సంబంధం లేదని మాట్లాడతావు ఏంటా? ఏ రకంగా మాట్లాడతావు? బోర్డు మీటింగ్లో చైర్మన్ పక్కన కూర్చుని ఇటువంటి మహాపాపాన్ని కొడిగట్టి నాకు ఏమి సంబంధం, నన్ను దేనికి పిలిచారు, నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేను జవాబు చెప్పాలా, ఇప్పుడు చెప్పి తీరాలయా నువ్వు? మీటింగ్లో నువ్వు కూర్చున్నావు, ఆ రోజున రెజల్యూషన్ మీద సంతకం పెట్టారు. మీ దుష్ట చతుష్టయం నలుగురు కూర్చుని చేసినటువంటి మహాపాపం. ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేనేదో సృష్టించానని కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది నేను ఎక్కడో సంపాదించింది కాదు, టీటీడీ వెబ్సైట్లో నుంచే తీసుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు, వాళ్ళ టీటీడీ న్యూస్ కాలంలోకి వెళ్ళి ఎవరైనా చూడొచ్చు. సమ్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఇన్ టీటీడీ బోర్డ్ మీటింగ్ డేటెడ్ జూన్ 19, 2023. దీనిలో వాళ్ళు చక్కగా ఫోటోగ్రాఫ్లు కూడా పెడతారండి కింద. ఇదిగోండి, దీనిలో మీరు చూస్తున్నారు కదా, ఈ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్నే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించా. అంటే చాలా స్పష్టంగా ఆనాడు టీటీడీ బోర్డు మీటింగ్లో బోమన కరుణాకర్ రెడ్డి కూర్చొని ఈ మహాపాపానికి ఒడిగట్టాడు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను. ఆ రకంగా ఇది చేయటం, ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత జూన్ 16, జూన్ 19 బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇది ఆగస్టు 7, 2023 జరిగినటువంటి బోర్డు మీటింగు. దానిలో జూన్ 16 జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రెజల్యూషన్కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళ దానిలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇది కూడా చాలా కీలకమైనటువంటి బోర్డు రెజల్యూషన్. ఇది సెప్టెంబర్ 5, 2023 కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జరిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క రెజల్యూషన్ కాపీ, ఐటమ్ నంబర్ 258. దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి. ప్రీవియస్ మీటింగ్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ హెల్డ్ ఆన్ 19/6/2023.
అంటే ఏ బోర్డు మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేశారో జూన్ 16న 159 రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ 5, 2023న కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్లో చర్చకు తీసుకొచ్చి మళ్ళీ వాటిని పరిశీలించడం జరిగిందంటానికి ఇది సాక్ష్యం. ఇంకా కూడా నాకు తెలియదని నువ్వు బుకాయిస్తూ ఉన్నావు. జూన్ 19న జరిగిన మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు. నువ్వు చైర్మన్ అయిన తర్వాత, ఆగస్టులో నువ్వు చైర్మన్ అయిన తర్వాత, సెప్టెంబర్లో మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఆనాటి జూన్ 19, 2023న జరిగినటువంటి బోర్డు మీటింగ్ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖితపూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటమ్ నెంబర్ 258 ద్వారా ఉంది అక్కడ. ఇంకా నీకు తెలియకుండా జరిగిందని ఎలా చెప్తావయ్యా? ప్రతి విషయంలో పరకామణి చోరీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి? చోరీ జరిగినటువంటి మరుక్షణం, చోరీ పట్టుబడినటువంటి మరుక్షణం నుంచే నువ్వు రంగంలోకి దిగావు. నీ ప్రధాన అనుచరుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని సెక్షన్లు పెట్టకుండా ఆపావు. హడావుడిగా ఇంకొక అనుచరుడు అశోక్ కుమార్ ద్వారా ఎస్టేట్ కమిటీని అడ్డం పెట్టుకుని మే 12నే ఆస్తులు గిఫ్ట్ డీడ్ ద్వారా వితౌట్ ఎనీ బోర్డు రెజల్యూషన్ ఇవన్నీ కూడా చేశావు. ఆ బోర్డు మీటింగ్ జూన్ 19 బోర్డు మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు సుబ్బారెడ్డి పక్కన. మళ్ళీ నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ 5న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో మళ్ళీ జూన్ 19న జరిగినటువంటి ఆ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇన్ని ఆధారాలు ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచుతా ఉన్నా. భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర వైవి సుబ్బారెడ్డితో పాటు, ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి? మహాపాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు నిస్సిగ్గుగా? నీ తెలుగు భాష ప్రావీణ్యం అంతా చూపిస్తా ఉన్నావు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడాల్సినటువంటి డైలాగ్ ఏంటో తెలుసా? ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఇది నీ డైలాగు. ఏంటి నీ డైలాగు? స్వామివారి సన్నిధిలో ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది. నువ్వు ఏదో నువ్వు పెద్ద గొప్ప పండితుడు అయినట్టు నువ్వు మాకు సెంటెన్స్లు డైలాగులు నువ్వు వినిపిస్తావా? ఇక నుంచి ఈ డైలాగ్ చెప్పు, నేను చెప్పిన డైలాగు. నువ్వు లెక్క పెట్టాల్సింది నదిలో ముసళ్ళని కాదు. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి జైలు సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జైలు సెల్లో ఉన్నటువంటి దోమలు లెక్క పెడదు కానయ్యా నువ్వు. గోడ మీద ఉన్నటువంటి బల్లులు, ఏ రోజు ఎన్ని బల్లులు నిన్ను చూసి వెక్కిరించాయో అది లెక్కెద్దుగా. నువ్వు లెక్కించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏమీ తొందర లేదు సార్, ఇవన్నీ జరుగుతాయి. నీలాంటి పాపాత్ములని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేటటువంటి పరిస్థితి లేదు. సెప్టెంబర్లో, ఆగస్టులో బోర్డు చైర్మన్ అవుతాడు. అయినమ్మటే సెప్టెంబర్లో వచ్చి రాగానే ఇదిగోండి లోక్ అదాలత్లో సెటిల్మెంటు. సెప్టెంబర్ 2023 సెటిల్మెంట్ ఇన్ లోక్ అదాలత్. వ్యవహారాన్ని మొత్తం కూడా కప్పేశారు. ఇవన్నీ ఒకసారి డేట్స్ మీరు గమనించండి, ఈ టైం లైన్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఏప్రిల్ 29న చోరీ పట్టుబడిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, దీని వెనుక ఎవరెవరి పాత్ర ఉంది, ఎన్ని రూల్స్ని వీళ్ళు వైలేట్ చేశారు, ఏ రెజల్యూషన్స్ ద్వారా వీళ్ళు ఆ పాపాలు చేశారు, మొత్తం విత్ డాక్యుమెంట్స్ ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తిరుపతి వచ్చే మాట్లాడుతూ ఉన్నా, కరుణాకర్ రెడ్డి నీ బండారం మొత్తం బయట పెట్టడానికి
స్వయంగా నీ ఊరే వచ్చా, ఇన్ని ఘోర పాపాలు చేసి ఇంకా వ్యంగ్యంగా మాట్లాడటాలు, ఇష్టానుసారం మాట్లాడటాలు. ఈయన గారి చరిత్ర ఇంకా ఉందండి. ఈయనేదో చాలా పెద్ద సచ్చీలుడైనట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఒకసారి అది కూడా చూద్దాం. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి గారు 2004లో మొట్టమొదటిసారి తుడా చైర్మన్ అయ్యారండి. 2006లో టీటీడీ చైర్మన్ అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత 2023లో రెండోసారి అవకాశం వచ్చింది. ఆ మధ్యలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004కి ముందు భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి, 2004కి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇతను ఎంత పెద్ద గజ దొంగో ఒకసారి అది కూడా విత్ డాక్యుమెంట్సే చూద్దాం. ముందుగా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. ఈయన 2012లో జరిగినటువంటి బై ఎలక్షన్లో పోటీ చేశాడు. అప్పుడు ఈయన గారు ఫైల్ చేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్లో సాధారణంగా మనకున్న ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా రాయాలి కదండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఒకసారి ఆ డేట్స్ చూడాలి మీరు. 28/5/2005 చిత్తూరు డిస్ట్రిక్టు కదిరిమంగళం, దాని పక్కనే ఈయన పేరు మీద పుత్తూరులో 2011లో ఒక ఆస్తి, భార్య పేరు మీద 2005. దాని కింద మళ్ళీ అదే కదిరిమంగళంలో 10/1/2005 మళ్ళీ ఇంకొక 3.5 ఎకరాలు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలో ఇంకొక 1.5 ఎకరం 17/9/2008. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు ఇంకొక 1/2 ఎకరం 13/2/2006. ఒకసారి ఈ డేట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. 13/2/2006. తర్వాత తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు మళ్ళీ 2 ఎకరాలు, ఇది 22/1/2007. నెక్స్ట్ మళ్ళీ తిరుచానూరు 10 ఎకరాలు 21/5/2005. అన్నీ 2004 తర్వాతేనండి. ఒకసారి గమనిస్తున్నారుగా డేట్లు. ఒక 2 ఆస్తులు మాత్రమే 2004కు ముందు 97లో ఒక చిన్న సైట్లో ఒక 2 అవి కూడా ఉంటాయి. ఇది రేణుగుంట మండలంలో దాదాపు 4 ఎకరాలు 18/6/2008. తిరుచానూరు మళ్ళీ 1/2 ఎకరం 2012. ఇట్లా మొత్తం ఈయన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అన్నీ కూడా విత్ డేట్స్ ఆయన గారు ఎలక్షన్ అఫిడవిట్ ఇది. అదేవిధంగా ఈయన కుమారుడు ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే భూమన అభినయ్ రెడ్డి, ఈయన గారు ఎలక్షన్ అఫిడవిట్ అండి ఇది. ఈయన మొన్న పోటీ చేసినప్పుడు సమర్పించినటువంటి అఫిడవిట్ దాదాపుగా 40 పేజీలు ఉంది. నేను ఆశ్చర్యపోయి ఇదేంటి 40 పేజీలు ఉందని. ఎందుకంటే ఆస్తులన్నీ ఉన్నాయండి, 1 కాదు 2 కాదు. ఈయన గారి పేరు మీద దాదాపుగా 31 ఆస్తులు, అభినయ్ రెడ్డి పేరు మీద 32 ఆస్తులు, ఆల్ పర్చేజ్డ్ ఆఫ్టర్ 2004. 32 ఆస్తులు కూడా ఎప్పుడు కొన్నారండి? 2004 తర్వాత. అంతకుముందు మనోడిది జెరాక్స్ షాప్ కదా, ఎక్కడి నుంచి వస్తాయండి సొమ్ములు వచ్చింది ఎప్పుడు? టీటీడీని దోపిడీ చేయటం మొదలెట్టిన తర్వాత కదా. తుడా చైర్మన్గా నువ్వు ఎక్స్ ఆఫీషియో మెంబర్ టీటీడీలో, తర్వాత నువ్వే టీటీడీ చైర్మన్, ఫుల్గా స్వామివారి సొమ్ము దొంగలించి కొడుకు పేరుతో ఏకంగా 32 ఆస్తులు. అవి కూడా చూడండి. ఇది ఏది నేను సృష్టించి చెప్తుంది కాదండి, ప్రజలకు తెలియాలి. ఈ దొంగల ముఠ, ఈ దోపిడీ ముఠ చేసేటటువంటి పనులేంటో ఒకసారి ఇది చూడండి. ఇది అభినయ్ రెడ్డి 35/2008 1.5 ఎకరం. వడమలపేట మండలం ఇంకొక 1/2 ఎకరం 29/4/2005.
తర్వాత వడమలపేట మళ్ళీ 2 ఎకరాలు 6/4/2005 అన్ని 2005 ఇమ్మీడియట్గా మొదలెట్టాడు మనోడు. 2004లో తుడా చైర్మన్ అయ్యాడు. ఇక దోపిడీ షురు. ఎస్పీపురం విలేజ్లో ఎకరం 20 సెంట్లు 2005, మళ్ళీ ఇంకొక ఎకరన్నర, మళ్ళీ ఇది కూడా 6/4/2005. ఇట్లా మొత్తం 32 ఆస్తులు. మొత్తం ఒకసారి చూస్తే ఒక్క 2005లోనే కరుణాకర్ రెడ్డి అతని భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, తన పేరు మీద 24 ఆస్తులు కొన్నాడండి. 24 ఆస్తులు. దానికి ముందు 1997లో ఈయన గారికి ఉన్న ఆస్తులు కేవలం 2 చిన్న ప్లాట్లు మాత్రమే. ఏదో ఒకటి 360 గజాలు, ఇంకోటి ఏదో ఒక 400 గజాలు. అది తప్పితే అసలు ఈ మహానుభావుడికి ఎక్కడా కూడా ఆస్తి లేదు. కానీ 2004లో తుడా చైర్మన్ అయిన మరుసటి సంవత్సరమే 24 ఆస్తులు. ఏం వ్యాపారం చేసావా నువ్వు? నీ బిజినెస్ ఏంటి ఆ కరుణాకర్ రెడ్డి? నీకున్న వ్యాపారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు సొమ్మంతా? 2025లో 24 ఆస్తులు కొంటావా? ఇది నువ్వు దోపిడీ చేసినటువంటి సొమ్ము కాకపోతే ఇంకేంటాయా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇటువంటి గజ దొంగలు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? 2006లో 5 ఆస్తులు, 2007లో 2, 2008లో 3, 2009లో 2, 2011లో 3, 2012, 2015, 2017, 2010లో 3. మొత్తంగా భార్య పేరుతో, కుమారుడి పేరుతో, ఆయన పేరుతో 47 ఆస్తులు. కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన 47 ఆస్తులు. కుమార్తె పేరుతో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఎందుకంటే నేను వితౌట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ నేను మాట్లాడను కాబట్టి నేను కుమార్తె పేరుతో ఎన్ని ఉన్నాయో అది చెప్పట్లా. కుమార్తె పేరుతో ఇంకొక 20-30 ఉండుండొచ్చు. ఆ సమాచారం కూడా తీస్తాం. కానీ ఒక్క భార్య పేరుతో, కుమారుడి పేరుతోనే 47 ఆస్తులు కొన్నాడండి. దీనికి ఏం జవాబు చెప్తావా కరుణాకర్ రెడ్డి? నీ కొడుకు ఏమన్నా పెద్ద బిజినెస్ మెన్నా, ఆంట్రప్రెన్యూరా? ఏం చేసి సంపాదించాడా నీ కొడుకు? నీ కొడుకున్నటువంటి అర్హత ఏంటి? నీ కొడుకు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటి? నీ కొడుకు పేరుతో 32 ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా స్వామివారి సొమ్ము కాదా? నువ్వు చేసినటువంటి మహాపాపం ద్వారా నువ్వు దోపిడీ చేసినటువంటి సొమ్ము కాదా? నువ్వు మాట్లాడతావా? నువ్వు నీతులు చెప్తావా? ఇది నీ దోపిడీ చరిత్ర. కాబట్టి సిద్ధంగా ఉండు. నువ్వు చేసినటువంటి పాపాలు, నువ్వు చేసినటువంటి దోపిడీలు, ఆఖరికి పరకామణి కూడా దోచుకుంటారా మీరు? ఒక 10 రూపాయల నోటు దగ్గర నుంచి ఎంత భక్తితో ఇస్తారా ఆ భక్తులు? కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి స్వామివారికి మొక్కు తీర్చుకోవాలి, ముడుపులు చెల్లించాలని చెప్పి ఎంత భక్తి శ్రద్ధలతో మనం హుండీలో డబ్బులు వేస్తామా? ఆ సొమ్ముని దోచుకుంటారా? అసలు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు? ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మే 30వ తేదీన, ఆస్తులు రాయించేసుకుంది మే 12వ తేదీన. అసలు ఛార్జ్షీట్ కూడా ఫైల్ అవ్వకుండానే ఆస్తులు ఎలా రాయించుకున్నారా? ఇవాళ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. టీటీడీలో ఏదన్నా ఒక ఉద్యోగి పైన ఒక కేసు పెట్టాలంటే, ఏదన్నా ఒక దొంగతనం బయటపడింది అంటే అది బోర్డు దృష్టికి రాకుండా కేసులు ఫైల్ చేయరు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సివిఎస్ఓ ఆర్ ది ఏవిఎస్ఓ టు ఇన్ఫార్మ్ ద ఇన్సిడెంట్ టు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద టీటీడీ బోర్డ్. అసలు మాకు తెలియకుండానే జరిగిందండి. సుబ్బారెడ్డి నేను మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో అసలు మాకు ఏం తెలియదండి. ఏమి నటిస్తారా మీరు? అసలు మీ స్కూల్లో ఈ వైఎస్ఆర్సీపీ ఆ స్కూలు ప్రిన్సిపల్ ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి చూస్తే ఒక అబద్ధాన్ని అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు మనం ఇంకెక్కడ చూడమండి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే ఒక అబద్ధం చూసేవాడికి అసలు అబ్బా మనమన్నా కొద్దిగా తడబడతాం. నిజాలు చెప్పేటప్పుడు తడబడతారండి వీళ్ళు. అబద్ధాలు మాత్రం అబ్బే అసలు మనకి పేపర్ అక్కర్లేదు, స్క్రిప్ట్ అక్కర్లేదు, అసలు అబద్ధం చెప్పడానికి ఏం అక్కర్లే. మనకి పదాలు డొల్లుకుంటూ వస్తాయి అబద్ధాలు చెప్పేటప్పుడు. ఏమైనా సుబ్బారెడ్డి నీకు తెలియకుండానే కేసు పెట్టేస్తారా? ఒక ఏవిఎస్ వెళ్ళి
టీటీడీ చైర్మన్కి తెలియకుండా, బోర్డుకి తెలియకుండా, ఈఓకి తెలియకుండా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా స్టేషన్లో? ఎస్టేట్ కమిటీ అప్రూవల్ లేకుండానే టీటీడీ పేరుతో ఆస్తులు రిజిస్టర్ అయిపోతాయా? ఎస్టేట్ కమిటీలోని బోర్డు సభ్యులు లేరా మెంబర్స్ కింద? పోకల అశోక్ కుమార్ లేడా? ఎవరికి చెప్తారా మీరు కథలు? ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయకముందే వీళ్ళకి మొత్తం విషయం తెలుసు. సిఐ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళకి కావాల్సిన విధంగా సెక్షన్లు పెట్టుకుని ఎఫ్ఐఆర్ రాయించుకున్నారు. వీళ్ళకి కావాల్సిన విధంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయించుకున్నారు. కోర్టులో కాంప్రమైజ్ డ్రామా ఆడారు. లోక్ అదాలత్ తీసుకువెళ్ళి మొత్తం కాంప్రమైజ్ చేసేశారు. ఒక పక్కన ప్యారలల్గా రవికుమార్ దగ్గర నుంచి ఒక 14 కోట్లు. ఇప్పుడు ఒక సాధారణ ఎంప్లాయీ విచారణ చేయరండి, ఏసీబీ ఎంక్వైరీ అక్కర్లేదా? అసలు ఒక సాధారణ టీటీడీ ఎంప్లాయీ దగ్గర ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చాయి అన్న విషయాన్ని ఎవరు కూడా ఎంక్వైరీ చేయరండి? చేయకుండానే మేము రాయించేసుకుంటారా? పేపర్ పబ్లికేషన్ దేనికి ఇవ్వలేదండి? వాళ్ళు రాస్తారు దీనిలో డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ యాజ్ వన్ టైం మెజర్ అంట. ఇదేదో వన్ టైం సెటిల్మెంట్ లాగా డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ అండ్ వన్ టైం మెజర్ వీళ్ళు రాసేటటువంటి రాతలు. పేపర్లో నోటీస్ ఇవ్వడానికి టైం సరిపోలేదేంటండి? జూన్ 19న బోర్డు మీటింగ్ జరిగింది. మే 12న ఆస్తులు రాయించేసుకున్నారు. 12న 18న తర్వాత నెల రోజులు టైం ఉంది ఇంకా. కానీ పేపర్ యాడ్ ఇవ్వడానికి మాత్రం, అభ్యంతరాలు స్వీకరించడానికి మాత్రం టైం సరిపోలేదు. మళ్ళీ దాన్ని రిజల్యూషన్లో పెట్టి రాస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా పచ్చి అబద్ధం అని ప్రజలకు వివరించడానికే ఇవాళ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా ఇవాళ ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఈ వ్యవహారాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తాం. ఇప్పటికే సిఐడి అధికారులు రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం, ఈ కేసులో మరి అత్యంత కీలక సాక్షి అయినటువంటి సతీష్ కుమార్ అత్యంత దారుణంగా చంపారు. ఏ రోజైతే ఆయన సిట్టు ముందు విచారణకి హాజరవ్వాలో అదే రోజు అత్యంత దారుణంగా ఆయన్ని హతమార్చినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఇది అలవాటైనటువంటి పని, ఇదేం కొత్త కాదండి. పరిటాల రవి గారి కేసు చూడండి. పరిటాల రవి గారి కేసులో ఎంతమంది సాక్షుల్ని వీళ్ళు అంతమదించారు. వివేకానందరెడ్డి గారి కేసులో ఎంతమంది సాక్షుల్ని అంతమదించారు. వీళ్ళ చరిత్ర అది కదా, వీళ్ళ డిఎన్ఏనే అది. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, సతీష్ కుమార్ యొక్క దారుణ హత్య వెనక కూడా భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉంది. అందుకనే సంఘటన తెలియగానే బయటకు వచ్చి ఆత్మహత్య అని చెప్పి ఆ రోజున బాబాయ్ హత్యని గుండెపోటుగా ఏ రకంగా అయితే చిత్రీకరించే ప్రయత్నం చేశారో అదేవిధంగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే అక్కడ పోస్ట్మార్టం నివేదిక కానీ ఆ డెడ్ బాడీకి తీసినటువంటి స్కానింగ్లో కానీ ఎప్పుడైతే గాయాలన్నీ కనపడ్డాయో చాలా స్పష్టంగా అది హత్య అని తేలటం, ఆ సీన్ రీక్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఆ విషయంగా కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా హత్య అని మేమందరం కూడా భావిస్తున్నాం. గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల దృష్ట్యా ఆ రకంగా భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే సతీష్ కుమార్ ఆ రోజున ఎంక్వైరీకి హాజరవుతాడో మరి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, 409 సెక్షన్ లేకుండా ఎవరు చేశారు, కాంప్రమైజ్ డ్రామా ఎవరు ఆడించారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి అవన్నీ బయటికి రాకూడదన్న ఒక దురుద్దేశంతోనే మరి వ్యవహారం అంతా కూడా చేశారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా దయచేసి గమనించండి. అతి త్వరలోనే ఈ ఘోర పాపానికి ఒడిగట్టినటువంటి ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి దుష్ట చతుష్టయం,
టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి దుష్ట చతుష్టయం, స్వామివారి సొమ్ముని దొంగలించినటువంటి ఈ బందిపోటు ముఠా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, ఈ నలుగురి యొక్క పాత్ర అనేక కుంభకోణాల్లో ఉంది. ఈ పరకామణి ఇష్యూలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు బోత్ యాజ్ చైర్మన్స్ ఆఫ్ టీటీడీ అండ్ ధర్మారెడ్డి యాజ్ ఈఓ అన్నీ తెలిసి ఈ పాపానికి ఒడిగట్టి విషయం బయటపడిన తర్వాత కూడా దాన్ని కప్పిపెట్టడానికి వీళ్ళు ఆడినటువంటి నాటకాలు, వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేస్తూ, ఇప్పుడు సరే సిఐడి వారి ఫైనల్ రిపోర్టు ఎలా ఉంటుంది అన్న దానిపైన నేను కామెంట్ చేయకూడదు. బట్ నేను ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఇన్ని ఆధారాలు ద్వారా నేను భావించేది ఏంటంటే, ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీరి ముగ్గురు యొక్క పాత్ర స్పష్టంగా దీనిలో ఉంది. వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులే. కాబట్టి రేపు సిఐడి వారు కూడా ఇవన్నీ కూడా పరిశీలించే ఉంటారు. వాడు ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ అంశాలన్నీ కూడా పరిగణించి మాట్లాడవచ్చు. బట్ నేనైతే స్పష్టంగా ఇన్ని డాక్యుమెంట్స్ స్టడీ చేసిన తర్వాత వీరి ముగ్గురు పైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.